ఏం చేద్దాం? అతనేమో తనతో కాసేపు గడిపితే ఉద్యోగం ఇప్పిస్తానంటున్నాడు. కానీ అలా చేసే ఉద్యోగం వస్తే అది మంచి పద్ధతి కాదు కదా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సార్, మీ మీద ఉన్న నమ్మకంతో మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నాను. దయచేసి నాకు ఎలాగైనా నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించండి సార్. నన్ను మోసమైతే మాత్రం చేయకండి. సర్లే, నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నావు గనక నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అపాయింట్మెంట్ ఆర్డర్ సిద్ధం చేసి నీకు కాల్ చేస్తా. నువ్వు సంతోషంగా వెళ్ళు. అలాగే సార్, నేను మిమ్మల్ని చాలా నమ్మాను. ఓకే, షూర్. సార్, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఎప్పుడు రావాలి? నేను అపాయింట్మెంట్ ఆర్డర్ సిద్ధం చేసి నీకు కాల్ చేస్తాను. మ్, తర్వాత నువ్వు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళు, సరేనా? అలాగైతే అపాయింట్మెంట్ ఆర్డర్ రావడానికి చాలా రోజులు పడుతుందా? ఎంత త్వరగా కుదురుతుందో అంత త్వరగా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందేలా చేస్తాను, సరేనా? మ్, నీకు ఏ విధంగానైనా ఆ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. నువ్వు ఎటువంటి ఆలోచనలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్ త్వరలోనే వస్తుంది. సరే సార్, నేను వెళ్తాను. మ్. సార్, మీరు చెప్పారనే కదా, మీరు చెప్పిన దానికి నేను అంగీకరించాను. మ్. కానీ మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అవునే, మనిద్దరం కలిసిన వీడియో బయటికి రాకుండా ఉండాలి అంటే నేను పిలిచినప్పుడల్లా నా దగ్గరికి నువ్వు రావాలి. అలా వస్తే నేను నీకు జాబ్ ఇప్పిస్తాను. గవర్నమెంట్ జాబ్ అంటే ఊరికే రాదు. నువ్వు ఒక్కసారి వచ్చినందుకు 10 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తారా? సార్, మీరు ఒక్కసారి కలిస్తే నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఇప్పుడేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మీరు నన్ను మోసం చేస్తున్నారు సార్. హేయ్, మోసం అది ఇది అని సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నా దగ్గర నీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ సిద్ధంగా ఉంది. నేను పిలిచినప్పుడల్లా వస్తే ఇప్పుడే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తాను. మరిప్పుడు నువ్వు రెడీనా? సారీ సార్.